హలో, బెండకాయ కూర చేసుకుందామా మనం. ముందు మూకుడు పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె వేసి అందులో ఆవాలు, శనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని మంచిగా వేగిన తర్వాత అందులో పచ్చిమిరపకాయ ముద్ద వేసుకోవాలి. నేను గ్రీన్ వెజిటేబుల్స్లో ఎప్పుడైనా సరే పచ్చిమిరపకాయ ముద్దనే వేసుకుంటా. కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ ఏవైనా సరే పచ్చిమిరపకాయ ముద్దనే వేసుకుంటా. పచ్చిమిరపకాయ ముద్ద మంచిగా వేగిన తర్వాత అందులో కరివేపాకు, నేను చెప్పినా కదా ప్రతి వీడియోలో చెప్తా, నేను చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకుంటా. కరివేపాకు ఆకులు పెద్దగా ఉంటే తినడానికి కూడా కష్టమవుతుంది, అందుకని కరివేపాకు సన్నగా ముక్కలు కట్ చేసి వేసుకుంటా. కరివేపాకు వేగిన తర్వాత అందులో పసుపు వేసుకొని కొద్దిగా పసుపు వేసుకొని కొంచెం కలిపి అందులో బెండకాయ ముక్కలు వేసుకుందాం. బెండకాయ ముక్కలు వేసుకున్న తర్వాత కలుపుకొని ఒక 2 నిమిషాలు మంచిగా కలిపిన తర్వాత కూర మొత్తం కలవాలి. నూనె అంతా పసుపు అంతా పట్టిన తర్వాత ఒక 2 నిమిషాలు వదిలేసి మళ్ళీ కలుపుకుందాం. ఎప్పుడైనా సరే బెండకాయ కూర చేసేటప్పుడు మూత పెట్టొద్దు, గుర్తుపెట్టుకోండి. బెండకాయ కూర చేసేటప్పుడు మూత పెట్టుకోవద్దు. మూత పెట్టుకుంటే ఏమవుతుందంటే మూతకు ఆవిరి వస్తుంది కదా, వేడికి మూతకు ఆవిరి వస్తుంది. ఆ ఆవిరి పడి కూర ముద్దయిపోతుంది. మనకు పొడి పొడిగా కూర ఉండాలంటే మూత పెట్టొద్దు. కలపండి, మళ్ళీ ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ కలుపుకోండి, ఒక 2 నిమిషాలు ఆగి మళ్ళీ కలుపుకోండి. మాడకుండా చూసుకుంటూ కలుపుకోండి. వేగిన తర్వాత కొంచెం ఉప్పు లాస్ట్లో వేయాలి. ఫస్ట్లో వేస్తే ఏమవుతుందంటే అది కూడా నీరు ఊరుతుంది. ఉప్పు తడి కదా, నీరు ఊరుతుంది. అందుకని ఉప్పు చివరిలో వేసుకోండి. నేను ముందే పచ్చిమిరపకాయ ముద్ద వేసిన కాబట్టి కారం వేయలేదు. ఉప్పు వేసుకొని కలిపి కాసేపు ఉన్న తర్వాత మళ్ళీ ఒక 3 స్పూన్ల కొబ్బరి పొడి వేసుకున్నాను. నేను ఎప్పుడు ఇంట్లో స్టాక్ ఉంచుకుంటా, కొబ్బరి పొడి, ధనియాల పొడి, ఇవన్నీ. కొబ్బరి పొడి వేసుకొని కలుపుకుంటే రెడీ. లైక్ చేయండి.